ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి వాగ్దానం: యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. నేటి మన దేవుని నామము వరుడు. మత్తయి సువార్త 25 అధ్యాయము మొదటి 13 వచనాలు. నేటి ధ్యానం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. నేటి వీడియోలో ఆత్మానుసారముగా నడుచుకొనుట ఎలా అనే శీర్షిక క్రింద ఆత్మ అవయవాలను స్తంభింపచేయు శరీర కార్యములు అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. చాలా మంది క్రైస్తవులు సినిమాలు చూస్తే ఏమవుతుంది అని అనుకుంటూ సినిమాలకు, వెబ్ సిరీస్లకు, సీరియళ్లకు, అశ్లీల దృశ్యాలకు బానిసలైపోతూ ఉంటాం. మనము అలాగు చేయటం ద్వారా మన ఆత్మ బలహీనమై ప్రార్థన పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి అడుగంటుతుంది. చాలా మంది క్రైస్తవులు ఇలాంటి ప్రాపంచిక వినోదాలకు అధిక సమయం ఇచ్చి ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నారు. ప్రియులారా, ఆత్మ మరియు శరీర స్వభావములు అవిభక్త కవలల వంటివి. మన దేశానికి చెందిన వీణ వాణీలను మీరు టీవీల్లోనూ ఇతర మాధ్యమాలలోనూ చూసే ఉంటారు. వారి యొక్క తలలు కలిసి ఉంటాయి, కానీ శరీర అవయవాలన్నీ వేరుగానే ఉంటాయి. ఒకరు ఏదైనా తినడానికి వెళ్ళినా మరొకరు కూడా వెళ్ళాలి. ఇష్టమున్నా లేకపోయినా ఒకరు ఎక్కడికి వెళ్తే మరొకరు అక్కడికి వెళ్తారు. దీని ద్వారా ఒకరు చేసే పని వేరొకరిపై ప్రభావం చూపుతుంది. అవిభక్త కవలలలో ఒకరు శరీర స్వభావానికి, మరొకరు ఆత్మ స్వభావానికి పోలికగా ఉన్నారనుకోండి. ఒకరు సినిమాకి వెళ్ళినప్పుడు మరొకరు కూడా తప్పకుండా సినిమాకు వెళ్ళాలి. శరీర స్వభావం సినిమాను చూచి ఆనందిస్తుంటే, ఆత్మ స్వభావం సినిమా హాలులో ఉండి అన్య భాషలు మాట్లాడలేదు, అది స్తబ్దమైపోతుంది, చివరకు మొద్దుబారిపోతుంది. ప్రియులారా, సాతానుడు మన ఆత్మ స్వభావాన్ని బలహీనం చేయటానికి శరీరాన్ని వివిధ ప్రాపంచిక వినోదాలతో మనలను ఆకర్షించి ఇంద్రియ సంతృప్తి కొరకు తప్పించేలా చేస్తాడు. తద్వారా శరీర స్వభావం సింహాసనంపై ఉంటుంది, ఆత్మ స్వభావం ఓడిపోయిన స్థితిలో ఉంటుంది. అపవాది ఈ లోక సంబంధమైన కథలు, సంగీతము, టెలివిజన్, సినిమాలు ఇవన్నీ కుటుంబ వినోదం అనే పేరుతో మనలను శోధిస్తూ మన ఆధ్యాత్మిక ఇంద్రియాలను మొద్దుబారిస్తాడు. శరీర కార్యముల ద్వారా కలిగే తక్షణ సంతృప్తి భయంకరమైన శాశ్వత పరిణామాలను కలిగి ఉంటుంది. అది మన ఆధ్యాత్మిక కండరాలను బలహీనపరుస్తుంది. ఇప్పుడు శోధన వచ్చినప్పుడు మనము గెలవలేము. ఎందుకు గెలవలేమంటే ఆత్మ బలహీనమైన స్థితిలో ఉన్నది. ఆత్మకు అవసరమైన దైవ సన్నిధి, వాక్య పఠనము, ప్రార్థన కొరవడింది గనుక శోధనలో మనము ఓడిపోతాం. అయితే మనకు శుభవార్త ఏమిటంటే, మనము దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అన్న పౌలు గారి సాక్ష్యాన్ని బట్టి మనము దేవుని నుండి బలాన్ని పొందుకొని శరీరాన్ని అదుపులో ఉంచుకోగలం. ఈ సంవత్సరంలో మనందరము ఆత్మ స్వభావాన్ని పోషించటానికి ఎక్కువ సమయాన్ని కేటాయించినప్పుడు శరీర స్వభావం కృషించిపోయి శరీరేచ్ఛలు మనలో నశిస్తాయి. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ సంవత్సరంలో మీరు మీ ఆత్మను పోషించుకోవటానికి అధికమైన సమయాన్ని కేటాయించండి. అప్పుడు శరీర క్రియలు నశించి మీరు ఆధ్యాత్మిక వ్యక్తిగా ఈ లోకంలో జీవించగలరు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న వీక్షకులు ఈ సంవత్సరంలో ఆత్మను పోషించుకోవటానికి అధిక సమయాన్ని కేటాయించి భక్తిలో, ప్రార్థనలో ఎదుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.